ఇస్సాకు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు, ఇస్సాకుతో దేవుడు ఏం చెప్పాడో, దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు ఏం చేశాడో అనే వాక్యాన్ని మనము ఆదికాండం 26వ అధ్యాయం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాము. ప్రాముఖ్యంగా ఇస్సాకు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు యొక్క స్పందన, తనకు అననుకూలతలు ప్రాప్తించినప్పుడు, అర్థం కాని సమస్యలు తనను చుట్టుముట్టినప్పుడు, శాశ్వతమైనటువంటి దేవుడు తన తండ్రికి గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించినను తనకు వచ్చినటువంటి కరువులో తన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని మనము గతించిన దినాల్లో ధ్యానం చేసుకుందాం. ఈరోజు కూడా ఇంకొక అంశాన్ని మనము ఇస్సాకు జీవితంలో నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనము గమనిస్తే ఆదికాండం 26వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. ఈ దేశమందు పరవాసివై ఇండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏ దేశంలో ఉండమని దేవుడు ఇస్సాకుకి చెప్తున్నాడంటే, ప్రస్తుతం తాను ఏ దేశంలో అయితే ఉన్నాడో అనగా ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు కాబట్టి అక్కడే ఉండు అని చెబుతూ ఐగుప్తుకి నీవు వెళ్ళవద్దు అని చెప్తాడు. ఎందుకంటే ఐగుప్తుకు వెళితే ఐగుప్తు యొక్క సాంప్రదాయాలు, ఐగుప్తు యొక్క కల్చర్ తాను నేర్చుకుంటే దేవుని యొక్క చిత్తం నుంచి, దేవుని యొక్క సహవాసం నుంచి దూరం అయిపోతాడు అనే ఉద్దేశంతో ఇస్సాకుతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీవు ఐగుప్తుకి వెళ్ళవద్దు. అయితే ఐగుప్తుకి వెళ్లకుండా ఉంటే దేవుడు చెప్పిన కండిషన్ ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. గమనించారా? ఐగుప్తుకి వెళ్ళకపోతే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. ఆత్మీయ జీవితంలో కూడా మనం ఒక పాఠాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తికి తోడై ఉంటాడంటే, మనం పాపం చేయకుండా ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడు. పాపం కానీ చేసావంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం, ముఖ్యంగా దేవుని యొక్క తోడుని మనము కోల్పోయే సందర్భం కంపల్సరీగా వస్తుంది. కనుక మనము పాపం నుంచి దూరంగా ఉంటే, దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెడితే, దేవుడు చేయవద్దు అన్నవి చేయకుండా ఉంటే, దేవుడు వేటినైతే విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెడితే దేవుడు మనకి తోడై ఉంటాడు. ఇస్సాకు యొక్క జీవితంలో ఇక్కడ మనం గమనిస్తే, నీవు ఐగుప్తుకి వెళ్లకుండా ఉంటే నేను నీకు తోడై ఉంటాను. నిజంగా ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి ఎన్నో రీతులుగా దీవించబడతాడు. తనకొచ్చే ప్రతి ఇబ్బందుల్లో దేవుడే తోడుగా ఉండి దేవుని యొక్క సన్నిధి సహవాసంలో తాను తృప్తిని, నెమ్మదిని పొందుకుంటూ ఆత్మీయంగా విజయవంతమైనటువంటి జీవితాన్ని పొందుకునే అవకాశం కేవలం దేవుడు తోడై ఉండుట మాత్రమే సాధ్యమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానం చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో మనము చూసామంటే, దేవుని యొక్క తోడు గురించి మనకి ఒక వచనం మనకు అక్కడ కనిపిస్తుంది. నేను అది చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని యొక్క పనిని లేక దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో అప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు మనము అన్ని విధాల, అన్ని స్థితులలో దీవించబడే అవకాశం అనేది పుష్కలంగా ఉంటుంది. అయితే మీరు గమనిస్తే యోహాను సువార్త 4:34లో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం అంటున్నాడు. విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో దేవుడు నీకు అప్పగించిన పనిని కావచ్చు, నిన్ను చేయమన్న పనిని కావచ్చు, లేకపోతే నీవు ఏ విధంగా ఉండాలో అని చెప్పే సందర్భం కావచ్చు, దేవుడు నీకు చెప్పింది నీవు నెరవేరుస్తున్నావా? దేవుడు నీకు అప్పగించిన పనిని లేక దేవుడు నీకు విధించినటువంటి కట్టడలను నీవు ఎలాగా పాటిస్తున్నావో, వాటిని పరిపూర్ణంగా నెరవేరుస్తున్నావా లేదనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 17:4 మనం చూస్తే మనకి ఒక మాట కనిపిస్తుంది. ఏ మాట అంటే ఆ మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం మీరు గమనిస్తే, చేయుటకు నీవు నాకు అప్పగించిన
పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుడు నీకు అప్పగించిన పనిని లోపం లేకుండా పరిపూర్ణంగా నీవు నెరవేరుస్తున్నావా లేదనే సందర్భాన్ని మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తితోటి దేవుడు తన పని చేసే విషయం కానీ తన ఉద్దేశాలు నెరవేర్చడానికి కానీ దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి చాలా విషయాలు బయలుపరుస్తూ వస్తుంటాడు. చాలా విషయాలు దేవుడు ఒక విశ్వాసతో కావచ్చు లేకపోతే ఒక సేవకునితో కావచ్చు పంచుకుంటూ వస్తుంటాడు. ఆ పంచుకున్నటువంటి విషయాలు దేవుడు నీకు రివీల్ చేసినటువంటి సందర్భాన్ని లేకపోతే అంశాలను నీవు పాటిస్తున్నావా లేదా? యేసు ప్రభు వారు తాను భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఆయన చెప్పిన మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నీవు సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా లేదా? ఇస్సాకుతోటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. అయితే నేను నీకు ఎప్పుడు తోడై ఉంటానని చెప్తున్నాడు? నీవు ఐగుప్తికి అనగా పాపం జోలికి వెళ్లకుండా ఉండినప్పుడు నేను నీకు తోడై ఉంటానని దేవుడు ఇస్సాకుతోటి చెబుతున్నాడు. మీరు ఇక్కడ గమనిస్తే మనం ప్రాముఖ్యంగా ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఆయన చెప్పింది మనము చేసే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా యోహాను సువార్తలోనే 5వ అధ్యాయము 38వ వచనం కూడా మీరు చూస్తే అక్కడ మనకి ఒక వాక్యం కనిపిస్తుంది. నన్ను పంపిన వాని చిత్తమునే నేను చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. గమనించారా? దేవుడు మనకి ఏ పని అప్పగించాడో లేకపోతే దేవుడు మనకి ఏదైతే చేయమని చెప్పాడో దానిని మాత్రమే చేస్తున్నామా లేకపోతే దేవుడు చెప్పిన దానికి మన ఉద్దేశాలను కూడా కలిపి మనము చేస్తా వస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే సౌలు ఇశ్రాయేలుతో పాటు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళే సందర్భంలో దేవుడు చెప్పింది చేస్తూ అని చెబుతూనే తనకు నచ్చినటువంటి విధానంలో పనిచేస్తాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని కొంచెం డీవియేట్ అయిపోతూ తన యొక్క ఆలోచనలను తాను ఇంక్లూడ్ చేస్తాడనమాట. అంటే తాను మాత్రం నేను దేవుని చిత్తం చేస్తున్నాను అని అనుకుంటాడు, కానీ తాను డీవియేట్ అయినటువంటి విషయాన్ని తనకి తెలిసినా కూడా తాను దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చాడనమాట. విశ్వాస జీవితంలో మనం కూడా దేవుడు నీకు చెప్పింది, నీతో మాట్లాడింది పరిపూర్ణంగా చేస్తున్నావా లేదా? ఆయన చిత్త ప్రకారం చేస్తున్నావా లేకపోతే నీ చిత్త ప్రకారం చేస్తున్నావా? నీలో ఉన్నటువంటి ఆ స్వయాన్ని సిలువ వేయకపోతే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేము. దేవుని చిత్తాన్ని మనము చేయాలంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించటం, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తానికి మనము విధేయత చూపిస్తే దేవుడు కంపల్సరీగా మన యొక్క పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకి తోడైండినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్తూ వస్తుంటాడు. అదేవిధంగా యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము మళ్ళా 29వ వచనంలో కూడా మీరు చూశారంటే దేవుని యొక్క చిత్తం గురించి మనకి ఇంకొక మాట కనిపిస్తుంది. ఏంటంటే అది నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు అంటే ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవుడు ఎందుకు మనకి ఎప్పుడు తోడై ఉంటాడంటే దేవునికి ఇష్టమైన కార్యం మనం చేస్తున్నామా లేదా? దేవునికి ఇష్టమైన కార్యం చేయకుండా మనకు నచ్చిన విధానంలో మనకు నచ్చినటువంటి క్రమములో మనం చేసుకుంటూ వెళితే దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. అది నీకు సంతోషాన్ని ఇస్తుంది కానీ దేవునికి ఏమాత్రం కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. నువ్వు సంతోషించవచ్చు, లేకపోతే మీ కుటుంబస్తులు సంతోషించవచ్చు, కానీ నీవు చేసే ఆ అసంపూర్ణమైనటువంటి కార్యం దేవునికి మాత్రం తృప్తిని ఇవ్వదు. మీరు గమనిస్తే ఇస్సాకు మనం చూస్తే 26వ అధ్యాయంలో తాను తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా చేశాడు అని మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. తాను ఐగుప్తుకి వెళ్ళవద్దు అని దేవుడు
ఇస్సాకుతో చెబుతూనే నీవు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు నీవు వెళ్ళకుండా ఉంటే నేను నీకు తోడై ఉంటాను అని చెబుతూ దేవుడు ఏమన్నాడంటే నీవు వెళ్ళకుండా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడు. ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తే, మనము 4, 5 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే దేవుడు తన తండ్రినటువంటి అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, నేను నీకు తోడై ఉండాలంటే నువ్వేం చేయాలి? ఐగుప్తుకి వెళ్ళకూడదు. ఐగుప్తుకి వెళ్లకుండా ఉంటే, అనగా పాపం జోలికి నువ్వు వెళ్లకుండా ఉంటే నేను నిన్ను ఏ విధంగా దీవిస్తాను అని దేవుడు చెప్పాడంటే 4, 5 వచనాల్లో మనము చదువుకుంటూ వెళ్తే చాలా స్పష్టంగా అనిపిస్తుంది అన్నమాట. అబ్రహాంకి ఏమైతే వాగ్దానం చేశాడో ఆ సమస్తమైన వాగ్దానాలు నీ తరములోనే నువ్వు చూసే అవకాశం కలుగుతుందని చెప్పేసి దేవుడు ఇస్సాకు తోటి చాలా స్పష్టంగా చెబుతుంది అనమాట. నువ్వు చూస్తావు, ఇంకా సమృద్ధి అయినటువంటి దీవెనలను నీ నెక్స్ట్ జనరేషన్లో కూడా నేను వాటిని నెరవేరుస్తానని చెప్పేసి దేవుడు ఇస్సాకు తోటి చెబుతాడనమాట. 4వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది, నేను చదువుతాను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని చెబుతూ 5వ వచనంలో దేవుడు ఇస్సాకుతో ఇంకో మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. నీ తండ్రి అయిన అబ్రహాము పాటించాడు, నీవు కూడా పాటిస్తే, నీవు కూడా పాపం జోలికి వెళ్లకుండా ఉంటే నేను నీకు తోడై ఉంటాను. నీ తండ్రికి వాగ్దానం చేసిన సమస్తమైన దీవెనలు నీకు నేను ప్రాప్తింప చేస్తానని చెప్పేసి దేవుడు ఇస్సాకు తోటి చెప్తాడు. ప్రియా జనాంగమా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు తోడై ఉండాలంటే ఆయన చెప్పింది నీవు చెయ్యాలి. ఆయన చెప్పింది మనం చేసినప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మనం ఉండే స్థలాల్లో ఆశీర్వాదం, పరిపూర్ణమైన దీవెనలు పొందుకునే అవకాశం ఉండిద్ది. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, ఆయన మీకు తోడై ఉండాలంటే పాపం జోలికి వెళ్లకుండా హృదయాన్ని భద్రం చేసుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు సహాయం చేయను గాక.